మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. 4 రోజుల పాటు జరిగే ఈ గిరిజన జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని పేర్కొంది. ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో అత్యంత వైభవంగా జాతర జరగనుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయని, ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ చలి తీవ్రత పెరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్తో పాటు వెస్ట్ తెలంగాణలో ఇవాళ రాత్రి సగటు ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీలుగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. తాము 2 ఏళ్లలో 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ చెప్పారు. టీచర్లు గ్రూప్ 1, 2, 3 వంటి ఉద్యోగాలను బాధ్యతతో ఎలాంటి తప్పులు లేకుండా భర్తీ చేశాం. నియామక పత్రాలు ఇవ్వొద్దని కుట్రలు చేసినా కోర్టుల ముందు కొట్లాడి ఇచ్చాం. పేదలకు నాణ్యమైన విద్య అందిస్తే ప్రపంచంతో పోటీ పడగలమనే విశ్వాసం నాకుంది అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. పలువురు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.